లాల్ దర్వాజా బోనాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. సింహవాహిని ఆలయానికి భక్తులు భారీగా చేరుకుంటున్నారు. బోనాల నేపథ్యంలో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు పోలీసులు. ఆలయం చుట్టూ సీసీ కెమెరాల నిఘాను పెంచారు. బోనాలు తెచ్చే మహిళలకు 2 ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. ధ్వజారోహణ, కలశ స్థాపనతో బోనాల జాతర ఎదురైంది. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి లహరి అందిస్తారు. లహరి, లాల్ దర్వాజాలో అమ్మవారికి బోనాల సమర్పణ జరుగుతుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? లక్ష్మి లాల్ దర్వాజా సింహవాహిని శ్రీ మహంకాళి ఆలయంలో బోనాల ఉత్సవాలు షురు అయినాయి. ఉదయం నుంచి కూడా అమ్మవారిని దర్శించుకోవడానికి అనేకమైనటువంటి భక్తులు ఇక్కడికి వస్తున్నారు. ఉదయం తెల్లవారుజామున ఇక్కడ దేవేందర్ గౌడ్ వాళ్ళ కుటుంబ సభ్యులు తొలి బోనాన్ని సమర్పించిన తర్వాత సామాన్యమైన భక్తులు ఇక్కడ తొలి బోనాన్ని సమర్పించడానికి చాలా మంది కూడా ఇక్కడికి వస్తున్నారు. అమ్మవారి దర్శనం కోసం కూడా అనేకమైనటువంటి భక్తులు ఇక్కడికి రావడం జరుగుతుంది. సర్వశక్తి స్వరూపిణి ముగ్గురు ముల్లపుటమ్మ, అలాగే ఆ అమ్మవారిని దర్శించుకోవడానికి, మహిమాన్వితమైన ఆ జగన్మాతను దర్శించుకోవడానికి, ఆ కరుణ కటాక్షాల వీక్షణాల కోసం కూడా భక్తులు అనేకమైనటువంటి భక్తులు కూడా తెల్లవారుజాము నుంచి కూడా క్యూలో నిలబడుతున్నటువంటి సిచ్యువేషన్ చూసుకోవచ్చు. అలాగే ఆలయ ప్రాంగణం అంతా కూడా ఎంత చక్కగా సుందరంగా శోభాయమానంగా తీర్చిదిద్దారో కూడా మనం చూసుకోవచ్చు. ఒకసారి ఆలయం వైపు కూడా చూసుకోవచ్చు. ఎంత సుందరంగా తీర్చిదిద్దారంటే ఆ పువ్వులతో, రకరకాల పువ్వులతో కూడా అమ్మవారి రూపంతో కూడా అమ్మవారి కన్నుల పండుగగా కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది. చక్కగా ఆలయ ప్రాంగణం అంతా కూడా డెకరేషన్తో మంచి చక్కగా చూడ చక్కగా కూడా 2 కళ్ళు సరిపోవట్లేదు అన్నంతగా కూడా ఎంత చక్కగా తీర్చిదిద్దారంటే చాలా మంది భక్తులు కూడా ఈ డెకరేషన్కి ఆకర్షణగా నిలిచిపోయిందని చెప్పవచ్చు. ఉదయం నుంచి కూడా తెల్లవారుజాము నుంచి అనేకమైనటువంటి భక్తులు ఈ అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తున్నారు. ఇక్కడ చూసుకోవచ్చు క్యూ లైన్స్ కూడా 5 క్యూ లైన్స్ ఏర్పాటు చేశారు. అలాగే 2 క్యూ లైన్స్ మాత్రం బోనాలు సమర్పించడానికి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే 3 క్యూ లైన్స్ కూడా సాధారణ భక్తులు అమ్మవారిని దర్శించుకోవడానికి ఇక్కడికి అనేక మంది వస్తారు కాబట్టి వాళ్ళ కోసం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఇక్కడ చూసుకోవచ్చు పోలీసు బందోబస్తు కూడా ఎక్కువగా ఉంది. అలాగే 500 మంది పోలీసు బందోబస్తుతో పాటు ఇక్కడ పూర్తిగా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లతో ఈ బోనాల ఉత్సవం అనేది ఇక్కడ జరుగుతుందని చెప్పుకోవచ్చు. అలాగే సీసీటీవీ కెమెరా నిఘాలో కూడా ఈ బోనాల ఉత్సవాలు జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఆషాఢమాస బోనాలు ఎంతో ప్రత్యేకం. ముఖ్యంగా మహిళలకు అని చెప్పుకోవచ్చు. మహిళలు చాలా చక్కగా రెడీ అయిపోయి అమ్మవారి బోనం కుండ ఎత్తుకొని అమ్మవారిని దర్శించుకోవడానికి ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి చూసుకోవచ్చు. చిన్న పెద్ద అని తేడా లేకుండా అందరూ కూడా అమ్మవారిని దర్శించుకోవడానికి ఇక్కడికి వస్తున్నారు. ఆ అమ్మవారిని మహిమాన్వితమైనటువంటి ఆ అమ్మవారి రూపాన్ని చూడడానికి, అలాగే ఆ అమ్మవారిని దర్శించుకోవడానికి ఎప్పుడు కూడా సుఖ సంతోషాలతో భోగభాగ్యాలతో వర్ధిల్లాలని చెప్పేసి ఆ అమ్మవారిని నిండు మనసుతో కూడా కొలవడం జరుగుతుంది. అలాగే కొంతమందితో ఇక్కడ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కొంతమంది భక్తులు ఉన్నారు. అమ్మ ఎక్కడి నుంచి వచ్చారు? అలియాబాద్ నుంచి వచ్చాము. కూడా సమర్పించారా? సమర్పించాము. ఎంతసేపు అయింది? ఒక 5 నిమిషాలు అవుతుంది. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఆలయం చాలా బాగున్నాయి. ఎంత టైం పట్టింది మామూలుగా మీరు దర్శనంకి బయట నుంచి లోపలికి వెళ్ళడానికి? ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ పడింది. ఎప్పుడు సమర్పిస్తుంటారా బోనం కుండ? ఇది ఫస్ట్ టైం అంటే బోనం కుండ ఎలా అనిపిస్తుంది? ఏమేమి అమ్మవారికి ఏం సమర్పించారు? అమ్మవారికి ప్రసాదం సమర్పించాము. పెరుగు, బెల్లం, పప్పు, పువ్వులు, దండ అన్నీ సమర్పించాము. చారే కూడా సమర్పించాము అమ్మవారికి. ఓకే, ఏమైనా మొక్కుకున్నారా? మొక్కుబడా లేకపోతే మామూలుగా నేను మొక్కుబడి. సో మొత్తానికైతే చూసుకోవచ్చు కదా, అమ్మవారిని దర్శించుకోవడానికి వివిధ రకాలుగా అమ్మవారిని దర్శించుకోవడానికి ఎక్కడెక్కడి నుంచి కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. అమ్మ ఎక్కడి నుంచి వచ్చారు? నేను ఎక్కడనే ఓల్డ్ 40 సంవత్సరాల నుంచి ఇక్కడనే ఉంటాను. 40 సంవత్సరాలు. అమ్మవారి చరిత్ర గురించి కూడా తెలిసే ఉంటుంది. అన్ని 40 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నారంటే అమ్మవారి చరిత్ర గురించి మీకు ఏమైనా తెలుసా? ఆమె అందరికి మాకు అందరికి మంచిగా చూసేది ఆమె కదా. మేము ఏళ్ళ నుంచి ఎంత లొల్లి అయినా ఏదైనా దర్శనం మాత్రం కంపల్సరీ అమ్మవారితో తెచ్చుకుంటాం. ముస్లిమ్స్ వాళ్ళు ఎంత లొల్లి చేసినా కూడా మేము ఎప్పుడు ఊకోలేదు. ప్రతిసారి వచ్చి దర్శనం చేసుకున్నాం అమ్మవారిని. ఓన్లీ ఆషాఢ మాసంలోనే వస్తుంటారు? ఎప్పుడు నీ పక్కనే ఉంటారు కాబట్టి ఎప్పుడు వస్తూనే ఉంటారు? మేము ఎల్బీ నగర్లో ఉంటాం. అక్కడి నుండి వచ్చినాం చూసి వెళ్దామని. మీకు ఎలా అనిపిస్తుంది అన్న? ఫస్ట్ టైం వచ్చావా? ఎప్పుడు వచ్చావా? డాన్స్ ఇష్టం. ఫస్ట్ టైం రాలేను. ఎలా అనిపిస్తుంది? అమ్మవారి దర్శనం అయిందా? అయ్యింది. చెప్పండి. సో చూస్తున్నాం కదా, తమ కుటుంబ సభ్యులతో అమ్మవారిని దర్శించుకోవడానికి ఇక్కడికి వస్తున్నాము. అమ్మవారిని చూస్తే ఎలాంటి బాధ అయినా సరే మాకు తొలగిపోతుంది. ఎక్కడ ఉన్నా సరే అమ్మవారి దర్శనం కోసం ఇక్కడికి వస్తాము అని చెప్పేసి కొందరు మహిళలు చెప్తున్నారు. అలాగే ఇంకొందరు మందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ దర్శనం అయింది? అమ్మవారు కాలేదు, ఇప్పుడే వెళ్తున్నాం. సో ఎప్పుడు వస్తుంటారు అమ్మవారు? ఇప్పుడు ఇక్కడ మేము 20 సంవత్సరాల నుండి ఇక్కడే ఉంటాం. సో అమ్మవారికి బోనం సమర్పిస్తున్నారు. సో ఎలా అనిపిస్తుంది? ఏమేమి సమర్పిస్తున్నారు అమ్మవారికి? అలా బూరెలు, పరమన్నము, పచ్చటి అన్నము, కొయ్యగూర ఇవన్నీ పెడతాం అమ్మవారికి. నువ్వు తల్లి ఎప్పుడైనా ఫస్ట్ టైం ఎత్తు కూడా ఎప్పుడు ఎత్తుకుంటావా? 5 years నుంచి
క్యూ లైన్ ఎక్కువగా ఉంటుంది. ఆ టైంలో ఏమనిపిస్తుంది మీకు? ఏం లేదు, మంచిగా అనిపిస్తుందా? సో ఏమనిపిస్తుంది అమ్మవారిని చూస్తే? మామూలుగా ఓకే అమ్మవారిని చూసాం, నాకేమన్నా కోరిక కోరుకుంటున్నామా? ఓకే, సో చూస్తున్నాం కదా అమ్మవారిని దర్శించుకోవడానికి బోనకుండ ఎత్తుకొని చిన్నపిల్లలు కూడా ఎంత చక్కగా బోనకుండ ఎత్తుకొని అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఇక్కడ చూసుకోవచ్చు. అలాగే అమ్మవారి దర్శనం కోసం వచ్చేవాళ్ళు, అలాగే లోపలికి వెళ్ళలేని వాళ్ళు కావచ్చు, క్యూ లైన్ ఎక్కువగా ఉంటే అమ్మవారికి నీరసించిపోయి కొందరు కింద పడేవాళ్ళు, అలాగే లోపలికి వెళ్ళలేనటువంటి వాళ్ళు ఇక్కడ ఆలయ ప్రాంగణం దగ్గర ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో ఒక గుడి అమ్మవారి ఫోటో ఉంటుంది. ఆ ప్రతిమ దగ్గర కూడా కొందరు టెంకాయలు కొట్టి దర్శనానికి వచ్చేవాళ్ళు. ఇక్కడ అమ్మవారి బయట నుంచే అమ్మవారిని దర్శించుకొని ఇటు నుంచి ఇటు బయట కూడా వెళ్లే వాళ్ళు చాలా మంది ఉంటారు. అలాగే చూసుకోవచ్చు ఇక్కడ క్యూ లైన్స్ చూస్తున్నాం కదా, ఇక్కడ క్యూ లైన్స్ నుంచి బోనాలు సమర్పించే వాళ్ళు కావచ్చు, అలాగే దర్శనం చేసుకునే వాళ్ళు కావచ్చు, అందరూ కూడా ఇటువైపుగా అమ్మవారి దర్శనం కోసం ఇక్కడికి వస్తున్నారు. చూసుకోవచ్చు అమ్మవారి చరిత్ర గురించి చెప్పుకోవాలంటే కొన్నేళ్ల చరిత్ర ఉందని చెప్పుకోవచ్చు. ఎంతో ప్రసిద్ధమైనటువంటి ఆ అమ్మవారిని దర్శించుకోవడానికి అనేకమైనటువంటి భక్తులు కూడా ఎక్కడెక్కడి నుంచో వస్తారు. కాబట్టి ఆ అమ్మవారి దర్శన నిమిత్తం ఎవరికి భక్తులకు ఎలాంటి ఆటంకం జరగకుండా పూర్తిగా అమ్మవారి దర్శనం జరిగే విధంగా అధికారులు కూడా పూర్తిగా సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేసి పూర్తిగా సమన్వయంతో ఇటు జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, దేవాదాయ శాఖ కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, అన్ని ఏర్పాట్లు కూడా పటిష్టంగా ఏర్పాటు చేసిందని చెప్పుకోవచ్చు. అలాగే ఈ రోజు మరికొద్ది సేపట్లో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, అలాగే దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, రాష్ట్ర గవర్నర్ కూడా ఇక్కడికి రాబోతున్నారని చెప్పేసి మనకి సమాచారం అందుతుంది. వాళ్ళు పట్టు వస్త్రాలు కూడా సమర్పించబోతున్నారు. సో చూస్తున్నాం కదా అనేకమైనటువంటి భక్తులు అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి వస్తున్నారు. కాబట్టి ఇక్కడికి వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసినటువంటి సిచ్యువేషన్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఎస్ లారీ, ఆషాఢ మాసం చివరి వారం కావడంతో అమ్మవారికి బోనాలు సమర్పించడానికి భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం కనిపిస్తుంది. దీనిపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? మరి బోనాలు సమర్పించే మహిళలకు ప్రత్యేక క్యూ లైన్ల ఏర్పాట్లు చేశారా? దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? వరలక్ష్మి, బోనాలు సమర్పించే వాళ్ళు కావచ్చు, అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి వచ్చే వాళ్ళు కావచ్చు, వాళ్ళందరికీ కూడా పూర్తిగా ఏర్పాట్లు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. గత ప్రభుత్వంలో చూసుకోవచ్చు 15 కోట్ల వ్యయంతో బోనాల సంబరాలు చేసుకున్నారు. కానీ ఈ సంవత్సరం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి బోనాల సంబరం అని చెప్పుకోవచ్చు. ఈ సంబరం కూడా ఎంతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పేసి ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం 20 కోట్ల వ్యయం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆషాఢ మాస బోనాల ఉత్సవాలు కూడా అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. అలాగే చూసుకోవచ్చు ఆషాఢ మాసం మొదలవగానే గోల్కొండ కోటలోని జగదాంబిక అమ్మవారి ఉత్సవాలు ఎంత వైభవంగా నిర్వహించారో, అలాగే బల్కంపేట ఎల్లమ్మ తల్లి కళ్యాణ మహోత్సవం, అలాగే ఉజ్జయిని మహంకాళి లష్కర్ బోనాలు కూడా ఎంతో వైభవంగా నిర్వహించారు. ప్రస్తుతం 4వ ఆదివారం, ఆషాఢ మాసంలో చివరి ఆదివారం కాబట్టి ఇప్పుడు ఈ అమ్మవారిని సింహవాహిని శ్రీ మహంకాళి అమ్మవారి ఆలయంలో బోనాల ఉత్సవం అనేది అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా ఇక్కడికి వచ్చేటువంటి భక్తులు వేలాదిగా లక్షలాదిగా ఉంటారు. కాబట్టి ఆ భక్తులు ఇక్కడికి వచ్చేటువంటి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా పూర్తి ఏర్పాట్లు కూడా చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు అందరూ కూడా ఇక్కడికి భక్తులు అనేకమైనటువంటి భక్తులు వస్తారు. కాబట్టి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఇక్కడ క్యూ లైన్స్ కూడా ఏర్పాటు చేశారు. 2 క్యూ లైన్స్, అలాగే బోనకుండ ఎత్తుకొచ్చే వాళ్ళు, అమ్మ సమర్పించే వాళ్ళు కావచ్చు, దర్శనం కోసం వచ్చే వాళ్ళు కావచ్చు, అందరూ కూడా పూర్తిగా ఏర్పాట్లు చేయడం జరిగింది. అయితే ఇక్కడ ఆలయ కమిటీ మెంబర్స్ ఉన్నారు, వారి మాటల్లో తెలుసుకుందాం. మరి ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ప్రస్తుతం ఆలయ కన్వీనర్ గారు ఉన్నారు, వారి మాటల్లో తెలుసుకుందాం. సార్ నమస్తే. సో ఉదయం నుంచి కూడా అమ్మవారికి భక్తులు చాలా మంది కూడా బోనాలు సమర్పించే వాళ్ళు కావచ్చు, దర్శనం కోసం వస్తున్నారు. సో ఇప్పటి వరకు ఎంతమంది భక్తులు వస్తున్నారు? ఈ రోజు ఏ కార్యక్రమాలు ఉన్నాయి? మార్నింగ్ 6 గంటలకు మహాభిషేకం మొదలైంది. దాని తర్వాత 8 గంటల ప్రాంతంలో బోనాల సమర్పణ మొదలైంది. సాయంత్రం వరకు అమ్మవారికి లక్షలాది సంఖ్యలో భక్తులు వస్తారు. అదేవిధంగా బోనాలు సమర్పిస్తారు. దేవాలయ కమిటీ చైర్మన్ రాజేందర్ యాదవ్ గారి నాయకత్వంలో అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. లేడీస్కి, జెంట్స్కి, అదేవిధంగా బోనంతో వచ్చిన మహిళలకు సపరేట్ క్యూ లైన్ ఏర్పాటు చేయడం జరిగింది. వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ నుంచి వాటర్ సాచెట్స్ ప్రొవైడ్ చేయడం కానీ, మొబైల్ టాయిలెట్స్ ప్రొవైడ్ చేయడం కానీ, ఒక హెల్త్ క్యాంప్ కానీ, అన్నీ వీఆర్ గేడ్ అప్ విత్ ఆల్ అరేంజ్మెంట్స్. సో ఎటువంటి ఇబ్బంది లేకుండా లక్షలాది సంఖ్య వచ్చినా కానీ అమ్మవారికి సాఫీగా దర్శనం చేయించి పంపించే విధంగా మేము ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా విఐపితో వచ్చేసి బట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రి వాళ్ళు కుటుంబ సమేతంగా అమ్మవారికి పట్టు వస్త్రాలు, రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు, అదేవిధంగా బంగారు బోనాన్ని సమర్పించడానికి 11 గంటల ప్రాంతంలో రాబోతున్నారు. అదేవిధంగా హైకోర్టు జడ్జ్ నందా గారు, సూర్యకుమారి నందా గారు కూడా 10 గంటల ప్రాంతంలో బంగారు
బోనాన్ని సమర్పించబోతున్నారు. అదేవిధంగా కేంద్ర మంత్రివర్యులు హర్యానా రాష్ట్ర గవర్నర్ దత్తాత్రేయ గారు వీళ్ళందరూ కూడా రాబోతూ ఉన్నారు. ప్రాపర్ అరేంజ్మెంట్స్ ఉన్నాయి. భక్తులతో మనవి చేస్తూ ఉన్నాం, వాళ్ళు రండి, అమ్మవారిని దర్శనం చేసుకుని అమ్మవారి కృపకు పాత్రలు కాకండి. వచ్చిన 1-2 గంటల్లో వాళ్ళకి దర్శనం అయ్యే విధంగా ఏర్పాటు చేయడం. ఇంకోటి, హైదరాబాద్ సిటీ నలుమూలల ప్రాంతం నుంచి కూడా వీరికి స్పెషల్ లాల్ దర్వాజా స్పెషల్ పేరుతో బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. మహిళలు ముఖ్యంగా అది వినియోగించుకొని అమ్మవారి దర్శనానికి రమ్మని దేవాలయ కమిటీ తరఫున ఆహ్వానిస్తా ఉన్నాం. సో థ్యాంక్ యూ అండి. సో మొత్తానికైతే ఆలయం అధికారులు కూడా పూర్తిగా ఏర్పాట్లు చేయడం జరిగింది. అమ్మవారి చరిత్ర గురించి చెప్పుకోవాలంటే కూడా ఎక్కువగానే ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అమ్మవారిని దర్శించుకోవడానికి కూడా అనేకమైనటువంటి భక్తులు ఇక్కడికి వస్తారు. పూర్తిగా వాళ్ళకి ఏర్పాట్లు కూడా చేశామని చెప్తున్నారు. ఇక్కడికి సామాన్య భక్తులతో పాటు విఐపీలు, ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళు, రాజకీయ నేతలు, అంటే కుల మతాలకు అతీతంగా బోనాల పండుగను సెలబ్రేట్ చేసుకుంటాం కాబట్టి అందరూ కూడా ఆ జగన్మాతను దర్శించుకోవడానికి ఇక్కడికి వస్తూ ఉంటారు. సో చూసుకోవచ్చు, ఇక్కడ భక్తులు కూడా ఇప్పటికే కోలాహలంగా కనిపిస్తుంది. ఒక సందడి వాతావరణం కూడా నెలకొంది. ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా ఒక బోనాల సందడి అనేది మనకు కనిపిస్తుంది. అమ్మవారిని దర్శించుకోవడానికి అనేకమైనటువంటి భక్తులు ఇక్కడికి రావడం జరుగుతుంది. చిన్నపిల్లలు కూడా ఎంతో భక్తితో నిష్ఠతో కూడా అమ్మవారిని కొలుస్తున్నటువంటి పరిస్థితి. అయితే అమ్మవారి చరిత్ర గురించి చెప్పుకున్నట్లయితే ఆనాటి కాలంలో కూడా 1908 సంవత్సరాల్లో కూడా మూసీ నదికి విపరీతమైన వరదలు రావడం జరిగింది. అయితే ఆ వరదలు వచ్చినప్పుడు కూడా ఇక్కడ ఉన్నటువంటి జనజీవనం అంతా కూడా అస్తవ్యస్తంగా ఎంతో ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నాయి. కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోయారు. అలాంటి పరిస్థితిలో అప్పుడు మంత్రిగా ఉన్నటువంటి అకన్న మాధనాల సలహా మేరకు కూడా అమీర్ ఉస్మాన్ అలీఖాన్ సింహవాహిని అమ్మవారికి బంగారు చెడులో పసుపు, కుంకుమ, చీర, అలాగే ముత్యాల హారం కూడా ముత్యాలను సమర్పించడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ప్రతి ఒక్కరు కూడా బోనాలు సమర్పించడం జరుగుతుంది. ఆ అమ్మవారికి ఆనవాయితీగా ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో అంగరంగ వైభవంగా బోనాలను సమర్పిస్తూనే ఉన్నారు. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఎంతో సుభిక్షంగా ఉందని చెప్పుకోవచ్చు. ఎలాంటి అంటురోగాలు ప్రబలకుండా కూడా ఆ అమ్మ చల్లని చూపుతో మమ్మల్ని ఆశీర్వదిస్తుందని భక్తులు ఎంతో ప్రగాఢ విశ్వాసంతో కూడా ఉంటారు. అందుకే అమ్మవారిని, జగన్మాతను చాలా మంది భక్తులు కూడా ఎక్కడ ఉన్నా సరే అమ్మవారిని దర్శించుకోవడానికి ఇక్కడికి రావడం జరుగుతుంది. కొంతమంది మొక్కులు కూడా చెల్లించుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఆ అమ్మవారిని దర్శించుకున్న తర్వాత ఏదైనా కోరిక కోరినా కూడా ఖచ్చితంగా నెరవేరుతుందని చెప్పేసి ఒక ప్రగాఢ విశ్వాసంతో అమ్మవారిని దర్శించుకుంటారు. మెయిన్గా చెప్పుకోవచ్చు, ఈ అమ్మవారిని కూడా ఆ అమావాస్యకి మొదట ముఖ్యంగా అయితే బోనాన్ని 8 విభాగాలుగా కూడా విభజించడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకోవచ్చు, మనం అమావాస్యకి 15 రోజుల ముందుగానే అమ్మవారికి రోజుల ముందుగా ఘటోత్సవం, అలాగే దాన్ని ఎదుర్కోలు ఉత్సవం కూడా అంటారు, పూర్ణకుంభ స్వాగతం అంటారు. అలా ఆ అమ్మవారిని కూడా ఆవాహన చేసుకుని పుట్టింటి నుంచి తీసుకొస్తారు. ఇలా పుట్టింటి నుంచి తీసుకొచ్చిన తర్వాత ఆ అమ్మవారికి ఉత్సవాలు ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. అలా ఒక ఆనవాయితీగా, ఆచారంగా కూడా, సాంప్రదాయంగా ఇప్పటి వరకు కూడా వర్తిల్లుతుందని చెప్పుకోవచ్చు. అలా ఆ తర్వాత తొట్టెల ఊరేగింపు, శాఖ సమర్పణ, అలాగే బోనం సమర్పిస్తూ ఉంటారు. అలాగే అమ్మవారికి పలహార బండ్లు కూడా ఉంటాయి. అలాగే చూసుకోవచ్చు, మనం ఇప్పటి వరకు కూడా అమ్మవారి ఉత్సవాలు ఎంత అంగరంగ వైభవంగా నిర్వహిస్తారో పలహార బండ్ల తర్వాత కూడా అవివాహిత స్త్రీ భవిష్యవాణి కూడా చెప్తుంది. రేపు రంగ భవిష్యవాణి కూడా ఉంటుంది. భవిష్యవాణి అంటే మామూలుగా ఇక్కడ రాజకీయ పరంగా కావచ్చు, వ్యవసాయ పరంగా కావచ్చు, మానవాళి ఎలా ఉంటుంది, అసలు జీవితంలో ఏమేమి ఎదుగుదల ఉంటుంది, అలాంటి విషయాలు కూడా ఇక్కడ భవిష్యవాణి కార్యక్రమంలో వివరించడం జరుగుతుంది. సో మొత్తానికైతే ఇక్కడ అంగరంగ వైభవంగా బోనాల ఉత్సవాలు అయితే మొదలయ్యాయి. ఈ రోజు ఉదయం నుంచి కూడా, తెల్లవారుజాము నుంచి కూడా భక్తులు అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తూ ఉన్నారు. చాలా మంది కూడా ఆ అమ్మవారి దగ్గర సెల్ఫీలు దిగుతూ కూడా ఎంత చక్కగా అలరారుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. కొంతమంది భక్తులతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఎక్కడి నుంచి వచ్చారు? అలియాబాద్. దర్శనంకి వచ్చారా? బోనకుండ సమర్పించారు? దర్శనానికి వచ్చాం. దర్శనం ఎంత టైం పట్టింది? 5-10 minutes లో అయిపోయింది. తొందరనే అయిపోయిందా? దర్శనం అయిపోయింది. ఎప్పుడు వస్తుంటారా మీరు? ఎప్పుడు వస్తుంటాం, ఎవరి ఎప్పుడు వస్తుంటారు. అంటే అమ్మవారి చరిత్ర తెలుసా మీకు? ఎలా అనిపిస్తుంది అమ్మవారిని దర్శనం చేసుకున్నాం? అమ్మవారిని దర్శనం చేసుకుంటే సంవత్సరం అంతా మనకు బాగానే ఉంటుంది కదా. ఏదైనా అమ్మవారిని చూస్తే మనకు లేని సంతోషం ఉంటుంది. దర్శనం చేసుకోవాలని బాగా అనిపిస్తూ ఉంటుంది కదా అట్లా. సో చూస్తున్నా కదా, అమ్మవారిని దర్శనం చేసుకుంటే ఎంతటి కష్టమైనా సరే తీరిపోతుంది. ఒక్కసారి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆషాఢ మాస బోనాలు ఎంత వైభవంగా నిర్వహిస్తారు. ఓవరాల్ గా చూసినట్లయితే హైదరాబాద్ జంట నగరాల్లో వస్తూ ఉంటారు. ఓవరాల్ గా చూసినట్లయితే హైదరాబాద్ జంట నగరాల్లో ఇవాళ బోనాల పండుగ అయితే షురు అయింది. సో ఈ నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు అయితే విధించారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి?
అమ్మవారిని దర్శించుకునేటువంటి వచ్చేటువంటి వాళ్ళు భక్తుల కోసం పూర్తిగా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేశారు. అలాగే అమ్మవారిని దర్శించుకోవడానికి అనేకమైనటువంటి భక్తులు కూడా ఇక్కడికి వస్తున్నారు. ఇక్కడికి చూసుకోవచ్చు, ఇక్కడికి వచ్చేటువంటి భక్తులు కూడా ఇటువైపుగా వచ్చే వెహికల్స్ కావచ్చు, 2 వీలర్ కావచ్చు, 4 వీలర్ కావచ్చు, ఇటువైపుగా వచ్చే వాళ్ళకి పూర్తిగా అంటే ట్రాఫిక్ ఇబ్బందులు ఎలాంటి కూడా ఇబ్బంది ఎదురవ్వకుండా అందరూ కూడా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. అలాగే ఇక్కడికి వచ్చేటువంటి వాళ్ళు ఎందుకంటే భక్తులు కొంతమంది ఉపవాస దీక్షతో ఇక్కడికి వస్తారు కాబట్టి వాళ్ళు ఒక్కొక్కసారి నీరసించిపోయి కింద పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి అలాంటి వాళ్ళు కూడా మెడికల్ క్యాంప్స్ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. అలాంటి వాళ్ళకు ట్రీట్మెంట్ చేయడానికి సో ఇక్కడ వాటర్ క్యాంప్స్ కూడా ఏర్పాటు చేశారు. అలాగే ఇక్కడ చూసుకోవచ్చు ప్రతిదీ కూడా పూర్తిగా బందోబస్తుతో ఇక్కడ నిర్విఘ్నంగా ఆ బోనాల ఉత్సవాలు జరగాలని రాష్ట్ర ప్రభుత్వం కూడా నిర్ణయించడంతో ఆ అమ్మవారిని దర్శించుకోవడానికి చాలా మంది ఇక్కడికి వస్తారు కాబట్టి పూర్తిగా ఏర్పాట్లు కూడా కట్టుదిట్టంగా ఏర్పాటు చేయడం జరిగింది. సో అంచెలంచెలుగా ఇసుక రాలనంత జనం కూడా ఒక్కొక్కరుగా అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తున్నారు. ఇంకా టైం గడిచే కొద్దీ ఇంకా ఎక్కువ మంది భక్తులు ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది అనే విధంగా కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఎందుకంటే తెల్లవారుజాము నుంచి కూడా అమ్మవారిని దర్శించుకోవడానికి ఎంతో మంది కూడా ఇక్కడికి వస్తూనే ఉన్నారు. చిన్నపిల్లలు కూడా ఎంతో చక్కగా రెడీ అయ్యి అమ్మవారిని ఉదయాన్నే లేచి అమ్మవారికి కొంతమంది ఆ బోనాలు సమర్పించే వాళ్ళు కూడా ఉదయాన్నే వచ్చి అమ్మవారిని నిండు మనసుతో సుఖ సంతోషాలతో భోగభాగ్యాలతో వర్ధిల్లాలని చాలా మంది కూడా అమ్మవారిని కోరుకోవడానికి కూడా వస్తారు. సో ఓవరాల్గా ఇక్కడ అమ్మవారిని దర్శించుకోవడానికి పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు. అలా భక్తులు వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు ఎదురవ్వకుండా పూర్తి బందోబస్తుతో అమ్మవారి దర్శనం సాఫీగా జరిగే విధంగా అయితే అధికారులు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. రైట్ లారీ, థ్యాంక్ యూ.